విదేశీ యువతులతో హైదరాబాద్లో గలీజ్ దందా చేస్తున్నాయి కొన్ని ముఠాలు. వ్యభిచార దందా చేస్తున్న అలాంటి ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్టుగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల విషయం బయటపడింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేసేందుకు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమ చొరబాట్లు ఆగడం లేదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కుప్పలు తెప్పలుగా అక్రమ మార్గాల్లో వస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారిలో చాలా మంది హైదరాబాద్ గల్లీల్లోకి వచ్చి నివాసం ఉంటున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఇటీవల పోలీసులు హైదరాబాద్ చాదర్ఘాట్ ప్రాంతంలో ఓ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. దీంతో ఈ బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయం వెలుగు చూసింది. బంగ్లాదేశ్ నుంచి యువతీ యువకులను ఓ ముఠా హైదరాబాద్కు అక్రమ మార్గంలో తీసుకొస్తోంది. వారిని ముందుగా పశ్చిమ బెంగాల్కు సరిహద్దు గ్రామాలు, చెరువులు, సొరంగాలు, ఇతర మార్గాల గుండా వారిని తరలిస్తున్నారు. ఆ తర్వాత వారికి అక్కడే నకిలీ ఆధార్, ఓటర్ కార్డులు చేయిస్తున్నారు. అక్కడి నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి వ్యభిచార ముఠాలకు అమ్మేస్తున్నారు. అంతేకాదు, వారిని డేటింగ్ యాప్లో అమ్మకానికి పెట్టి డబ్బులు దండుకుంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి వాళ్లను తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఇండియాలో మంచి జాబ్స్ ఉన్నాయని నమ్మబలికి ఇక్కడికి తీసుకొచ్చాక మాత్రం వారితో గలీజు దందా చేయిస్తున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన యువకులు క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. అమ్మాయిల్ని కారులో తీసుకువెళ్లి డోర్ డెలివరీ చేస్తున్నారు. చాదర్ఘాట్ వ్యభిచార ముఠాపై దాడిలో వీళ్లు కూడా పట్టుబడ్డారు. వీరు ర్యాపిడోతో పాటు మరికొన్ని పనులు చేసుకుంటూ ఈ దందాను నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరిని తదుపరి విచారణ కోసం చాదర్ఘాట్, ఖైరతాబాద్ పోలీసులకు అప్పగించారు. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి వస్తున్న అక్రమ వలసదారులపై జాతీయ దర్యాప్తు సంస్థ NIA దృష్టి సారించింది. దీనిపై దర్యాప్తు షురూ చేసింది. దీంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.